హలో అండి. నమస్తే. ఈ వీడియో ఆల్రెడీ నేను పెట్టాను. బట్ ఒకళ్ళు ఆ వీడియో కింద కామెంట్ చేశారు. నేను హెన్నా పెట్టుకున్న తర్వాత షాంపూ వాష్ చేశాను. మొత్తం కలర్ అంతా బ్లాక్‌గా పోయింది అని చెప్పేసన్నారు. వీడియోని మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క ఇండిగో పౌడర్ గానీ, లేదంటే హెన్నా పౌడర్ గానీ పోస్ట్ చేస్తున్నప్పుడు క్లియర్‌గా వినాలి. వినకపోతే కనుక ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ జరుగుతూ ఉంటాయనమాట. సో, హెన్నా పెట్టేసుకున్న తర్వాత మామూలుగా మీరు వాటర్‌తో క్లీన్ చేసేసుకోవాలి హెయిర్ అంతా. క్లీన్ చేసేసుకున్న తర్వాత వచ్చేసి ఇండిగో పౌడర్ పెట్టుకోవాలి. ఇండిగో పౌడర్ కూడా వెంటనే పెట్టుకోవాలండి. అది హెన్నా పౌడర్‌లాగా రోజంతా లేదంటే 4 అవర్స్, 6 అవర్స్ అలా స్టోర్ చేయొద్దు. సో, ఇండిగో పౌడర్ కూడా వెంటనే కలిపేసి పెట్టేసుకున్న తర్వాత మీరు సో, వాటర్ తోటే వాష్ చేసేసుకోవాలి. ప్లెయిన్ వాటర్‌తోనే వాష్ చేసుకోవాలి. ఇక నా హెయిర్ చూసారు కదా! హెన్నా పెట్టుకున్న తర్వాత బ్రౌన్ కలర్‌లో హెయిర్ వచ్చేసింది. నాకున్నది కూడా ఫ్రంట్ ఒక వెంట్రుక ఉంది. అండ్ అలాగే నడినెత్తి మీద వచ్చేసి ఒక 2 ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పటివరకు అయితే లేదు అనమాట. సో, అలాగా హెన్న పెట్టుకున్న తర్వాత ఇండిగో పౌడర్ కలిపి వెంటనే పెట్టేసుకున్నాను. ఇండిగో పౌడర్‌ని కనీసం మీరు ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ పక్కనుంచినా కూడా బ్లాక్‌గా వచ్చేస్తది. అలాంటిది పెట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదనమాట. సో, ఇలాగ అప్పటికప్పుడు వెంటనే కలిపేసి ఇండిగో పౌడర్ తలకి పెట్టేసిన తర్వాత అట్‌లీస్ట్ మీరు ఒక 2 అవర్స్ అయినా స్టోర్ ఉండాలి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ బ్లాక్ అంతగా చక్కగా హెయిర్‌కంతా పట్టేసి మొత్తం చేంజ్ అయిపోతది. గ్రీన్ కలర్‌లో ఉన్నటువంటి ప్యాక్ ఇండిగో పౌడర్ అంతా కూడా బ్లాక్‌గా చేంజ్ అయిపోతది. చేంజ్ అయిపోయిన తర్వాత 2 అవర్స్ తర్వాత కూడా మీరు షాంపూ వాష్ అస్సలు చేయకూడదు. వీడియోని మీరు కరెక్ట్‌గా చూడండి. షాంపూ వాష్ చేయకుండా ప్లెయిన్ వాటర్‌తో హెయిర్ అంతా కూడా వాష్ చేసేసుకోవాలి. కడిగేయాలి. కడిగేసిన తర్వాత మీరు ఆ రోజంతా కూడా అలాగే ఉంచేసి నెక్స్ట్ డే మీరు ఆయిల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకున్న తర్వాత అప్పుడు షాంపూ వాష్ చేసుకోవాలి. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే బ్లాక్‌గా హెయిర్ వచ్చేస్తుందో ఆ బ్లాక్ అంతా కూడా పోకుండా ఉంటుందనమాట. సో, నేనైతే ఈ ఇండిగో పౌడర్ అనేది ఎలా కలిపానో కూడా మీకు నేను చూపిస్తున్నాను. వెంటనే అప్లై చేసేసుకోవాలి. అసలు లేట్ చేయొద్దు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కనుక మీరు చేస్తూ ఉంటే ఇండిగో పౌడర్ హెయిర్‌కి అస్సలు పట్టదండి. రిజల్ట్ కూడా ఉండదు అసలే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమై ఉంటే కనుక ఇప్పుడు కింద కామెంట్ సెక్షన్‌లో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కూడా రాబోతుంది. అండ్ ఇప్పుడు మనం హెన్నా పౌడర్ అలాగే ఇండిగో పౌడర్ సెపరేట్‌గా 2 డేస్ కావాల్సొస్తుంది పెట్టుకోవడానికి. టైం వేస్ట్ ప్రాసెస్‌లా నాకే అనిపిచ్చింది. సో, అలా కాకుండా ఇండిగో అండ్ హెన్నా 2 కలిపి పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వీడియో చేశాను. తప్పకుండా పోస్ట్ చేస్తాను. వెయిట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.